I love you. హాయ్ డాడీ, హ్యాపీ రిటైర్మెంట్ డే అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే. సో ఈ వీడియో యాక్చువల్గా కౌశిక్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కౌశిక్ వాడు పర్సనల్గా నీతో ఎమోషన్స్ షేర్ చేసుకుంటాను అన్నాడు. అందుకనే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో యు ఆర్ ఎ వెరీ గ్రేట్ ఫాదర్. ఎంత ఎంత అయితే ఒక ఫాదర్ సపోర్ట్ చేయాలో అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేసావు నువ్వు నాకు. సో యు ఆర్ ఎ వెరీ గ్రేట్ ఫాదర్ అండ్ నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. నీ పంక్చువాలిటీ కానీ, నీ డెసిషన్ మేకింగ్ కానీ చాలా నేర్చుకోవాలి నీ నుంచి. అలాగే నీ నుంచి చాలా నేర్చుకుంటాను ఫ్యూచర్లో అని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ డే, వెరీ హ్యాపీ బర్త్డే. Happy retirement day, uncle. Thank you very much. You have done a lot to me and Pravina. Thank you so much. I can't say any more word. ఓకే, విష్ హ్యాపీ బర్త్డే డాడీ. రేపు ఒక చిన్న పార్టీ ఉంది ఇంట్లో. సో రేపు నువ్వు వచ్చిన తర్వాత మనం పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. చిరంజీవి చంద్రహాస్కి మీ అమ్మ దీవెనలు, పదవీ విరమణ శుభాకాంక్షలు. నువ్వు, కోడలు, పిల్లలు ఆరోగ్యముగా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియమైన తమ్ముడు చంద్రహాస్కు మీ అన్నయ్య ఆశీస్సులు. ఉద్యోగ పదవీ విరమణ శుభాకాంక్షలు. ఉద్యోగ పదవీ విరమణ అని ఎందుకన్నానంటే, భర్తగా, తండ్రిగా పదవీ విరమణ అంటూ ఏమీ లేదు. జీవితాంతం ఆ పదవులు చేస్తూనే ఉండాలి. ఇక చంద్రన్ గురించి చెప్పాలంటే, తన జీవితం ఏమీ వడ్డించిన విస్తరేం కాదు. అంటే తండ్రి, తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. ఈరోజు ఉన్నదంతా తను సంపాదించుకున్నదే, తన కష్టార్జితం. సుమారుగా 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి చిన్న ఉద్యోగంతో మొదలై ఈరోజు తనకంటూ హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు ఏర్పరచుకోగలిగాడు. అమ్మాయి అబ్బాయిని పెంచి పెద్ద చేసి చదివించి మంచి ప్రయోజనం చేశాడు. అమ్మాయిని ఒక ఇంటిదాన్ని కూడా చేయగలిగాడు. వీటన్నిటిలోనూ భార్య జ్యోతి సహకారం ఎంతో ఉంది. ఆమె అండలేనిది ఇవన్నీ సాధ్యం కావు. తనకి, తన కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి పదవీ విరమణ అభినందనలు, ధన్యవాదాలు. Hi, Babai. Congratulations on completing decades of service. Um, uh, it's really difficult to kind of like keep going on for so many years and providing for your family. And there's a lot that we can learn from you. And we wish you a happy retirement. And utti neeke kaadu, like pinni kuda ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంత నువ్వు దూరంగా ఉండి అండ్ తనకు చాలా కష్టమై ఉంటుంది. అండ్ జస్ట్ టు మేనేజ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద హోమ్ అండ్ అన్నీ చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో congratulations to her also. Now that you're both gonna be home, happy like Kartikeya toti and hopefully more, that you guys have fun and that you guys stay happy and healthy. Take care. You happy? Congratulations, Tata. Okay. Hi, Mamiya. Congratulations on your retirement and wish you for a happy and healthy days coming forward. Take care. Birthday, Tata. आप कैसे हो? अच्छे हो? బాగున్నారా? బాగున్నారా?
ప్రియమైన చిన్నన్నయ్యకు हो गया పదవీ విరమణ శుభాకాంక్షలు. ఇప్పుడు నీ యాక్చువల్గా చెప్పాలంటే నీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ అంటారు అందరూ. నీ రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త జీవితం మొదలవుతుంది. కానీ నీకు ఎప్పుడు కొత్త జీవితం కాదు. కొంతమంది రిటైర్మెంట్ అవ్వగానే ఇంట్లో కూర్చోవాలి, ఎప్పుడు రిటైర్మెంట్ అవుదామని చూస్తూ ఉంటారు నాలాంటి వాళ్ళు. కానీ నువ్వు ఎప్పుడు వర్క్ చేయాలి అంటావు. నువ్వు ముందు ఫ్యూచర్లో కూడా వర్క్ చేస్తానే ఉంటావు అనుకుంటున్నాను. రిటైర్మెంట్ కొందరికే ఉంటుంది, నీలాంటి వాళ్ళకి ఎప్పుడు రిటైర్మెంట్ అవ్వదు. నువ్వు ఎప్పుడూ వర్కింగ్ హార్డ్, ఎవరిని ఏమీ హెల్ప్ అడగకోకుండా నీ లైఫ్లో నువ్వే ముందుకు వచ్చావు. ఇంకా నీ మిగిలిన రిటైర్మెంట్ లైఫ్ హెల్తీగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను భావిస్తున్నాను. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ చిన్న మామయ్య, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిటైర్మెంట్ డే, ఇంకా హ్యాపీ బర్త్డే కూడా. ఇంకా నువ్వు చాలా హార్డ్ వర్కింగ్ చిన్న మామయ్య, నువ్వు చాలా కష్టపడతావు, చాలా హెల్పింగ్ నేచర్ కూడా నీకు. ఇంకా నువ్వు ఎప్పుడు అంటావు నీకు పెద్ద మామయ్య అంటే ఎక్కువ ఇష్టం అని. అలా కాదు, నువ్వంటే కూడా చాలా ఇష్టము. మేము చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడు చాందాకి వస్తూ ఉండేవాడివి. ఒక్కసారి పెద్ద మామ, ఒక్కసారి నువ్వు వచ్చేవాడివి. అలాగే మళ్ళీ మీరు అలాగే స్టార్ట్ చేయాలి. ఒకసారి పెద్ద మామ వస్తే ఇంకోసారి నువ్వు రావాలి. ఎందుకంటే మేము పేరెంట్స్ అయినా కూడా, కానీ మేము నీకైతే అలాగే ఉన్నా కదా, నీ నా రిలేషన్ అలానే ఉంది కదా, అలాగే నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూ. ఇంకా నువ్వు మియాపూర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు అప్పుడు భూమి పూజ చేసినప్పుడు అసలు అక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు, దూరం వరకు మొత్తం ఖాళీ స్థలమే, ఖాళీ భూమే మొత్తం. అసలు అమ్మ అంటది ఎప్పుడు నువ్వు చాలా కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నావు, నువ్వు డ్యూటీ మేనేజ్ చేసుకుంటా, నువ్వు షిఫ్ట్లు మారి నువ్వు సైకిల్ మీద వచ్చి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, చాలా కష్టపడిన అమ్మ అంటది. కానీ ఇప్పుడు చూస్తే అది ఎన్నో క్రోర్స్లో ఉంది ఆ ఇల్లు. ఇప్పుడు అక్కడ ఎంత క్రౌడీ ఏరియా ఇప్పుడు అది. అది చూస్తేనే మాకు అర్థమవుతుంది నువ్వు ఎంత కష్టపడ్డావు నీ లైఫ్లోనని. ఇంకా నీకు వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ డే, ఇంకా హ్యాపీ బర్త్డే చిన్న మామయ్య. विश यू वेरी हैप्पी बर्थडे एंड ए वेरी वेरी हैप्पी रिटायरमेंट लाइफ. आपके बारे में मैं जहाँ तक जानता हूँ, आपने आपके लाइफ में शायद काफ़ी स्ट्रगल किया है, वो दिखता है. और इस उम्र में भी आप फैमिली से दूर रह के काम कर रहे हैं और आगे भी आपकी काम करने की इच्छा है. आपसे मैंने पूछा था तो आपने बोला था कि नहीं, मैं अभी रिटायरमेंट नहीं लूँगा, मैं आगे भी प्रोसीड करूँगा करके. तो आपको देख के मतलब ऐसा लगता है कि हमको भी आपके जैसे बनना है. हम लोग से बीवी बच्चे माँ बाप छूटते नहीं, क्योंकि हम लोग कभी अलग नहीं रहे. लेकिन पता नहीं, लिखी था लाइट बंद बेटा. और अगले महीने आपका शादी का सालगिरह भी है, तो उसके लिए भी मैं आपको गुड विशेस देना चाहता हूँ. थैंक यू. नमस्ते चिन्नाना, हाय. हेलो. आप अपने लाइफ के एक बहुत ही इम्पोर्टेंट माइलस्टोन पे पहुंच रहे हैं, सो वी विश यू वेरी बेस्ट फॉर दैट. आपका डेडिकेशन, एनर्जी, punctuality is definitely what we need to learn from you. And the journey of your service years has definitely set a benchmark for all of us. आपका controlled and disciplined lifestyle is definitely a perfect example for all. And I know the word retirement is not going to stop you anytime soon, and you are going to be as energetic and as busy as always. And we wish you a very happy, cheerful, healthy and super active life ahead.
it's really admirable how Jyoti Atta and you supported each other all through these years, and today standing tall as a beautiful family. And so we wish you a very blissful and happy life ahead and healthy life ahead. And మీ రిటైర్మెంట్ పార్టీ ఇంకా పెద్ద చిన్నాన్న రిటైర్మెంట్ పార్టీ పెండింగ్గా ఉంది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంజాయ్ బోత్ ద పార్టీస్ వెరీ సూన్. అండ్ ఇలాగే ఉండండి, ఇంకా మా కోసం, మా అందరి కోసం ఇంకా న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తూ ఉండండి. And we wish you very happy life ahead and very happy birthday to you in advance. When we were growing up, chinnappudu, the influence on us was more of Amma, of course, Tatayya, Pedamaya Goda, and others who were around. But Chinmaya రేర్గా వచ్చేవారు అనమాట. ఒకసారి చిన్నప్పుడు ఒలింపిక్స్ వస్తే అమ్మని అడిగాను, అమ్మ ఈ రింగ్స్ ఏంట అని చెప్పేసి. అప్పుడు అమ్మ చెప్పింది ఒలింపిక్స్ ఈవెంట్స్ వచ్చినాయి, దాని గురించి ఈ రింగ్స్ అని చెప్పేసి చెప్పింది అనమాట, లోగో. సో అప్పుడే చిన్నమ్మ వచ్చారనమాట ఆఫ్టర్ 5 years. సో వీ యూస్ టు జోకింగ్లీ సే దట్ చిన్నమయ్య అండ్ ఒలింపిక్స్ దే కమ్ వన్స్ in 5 years అని చెప్పేసి. But what we did not know is, as we grew up and as I got a job in a private company and then now I'm here, అప్పుడు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ప్రైవేట్ కంపెనీ ఉన్న స్ట్రగల్స్ ఏంటని చెప్పేసి. ఇప్పుడు ఒక 10 years నుంచి జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. అప్పుడు చిన్నమయ్య పడ్డ స్ట్రగల్స్ నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఇన్ అ స్మాల్ వే. బ్యాక్ దెన్ హీ యూస్ టు సైకిల్ 10 kilometers to office and then used to come back with a very small salary. With a few hundred rupees, today he has come to a few crores, I believe, and it's a big achievement. Every single penny that he saved with his hard work is valuable, because he used to walk 3 kilometers till the main road from Housing Board Society, his house, just to save 2 rupees on the bus. Now we can afford to board a cab at will. Because you saved then, we are able to spend today. I didn't realize the struggle that you had in my childhood, but now I do. I really respect you a lot for that, and earning a few lakhs and making it a crore is not a big thing, but earning a few hundreds and then saving every single rupee month on month, working double shifts to support the family, and then coming to this position is a great thing. Your children and even all of us, we really have learned a lot from that. Maybe that's what has made you healthier, your walking and your non-dependence on vehicles and all these modern modes of transport. So done a great job, Chinnamaya. I never thought I would talk so much, but great job, and thank you, and see you in another video in few minutes.